100 సొల్లుపన్యాసాలు కాదు కావాల్సింది. ఒక్క సరైన అటాక్. ఇరాన్ దగ్గర వందలు వేల కొద్ది బాంబులున్నాయి. డ్రోన్లున్నాయి. యెస్ కరెక్టే. ప్రస్తుతానికి ప్రపంచ దేశాల యొక్క తెలివి తక్కువతనం, అనైక్యతను క్యాష్ చేసుకుంటుంది అంతే. హార్ముజ్ జలసంధిని మూసేసినటువంటి చోటకి అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించిన సైన్యం వస్తే అసలు ఇరాన్ బతుకుతుందా? కేవలం వాళ్ళు అక్కడ రాజకీయాల కోసం వాళ్ళ దేశంలోకి చొరబడ్డటువంటి చొరబాటుదారులని శరణార్థులుగా చేర్చి వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చినటువంటి వేళ ఆ ఓట్లు పోతాయేమో అన్న భయం, లేదంటే అక్కడ వాళ్ళు ఏమైనా తిరగబడి రేపు పొద్దున్న తమ ప్రాణాలు తీస్తారేమో భయంతో ఆ నాయకులు దాక్కుంటున్నారు. యుద్ధంలోకి దిగట్లేదు. సరిగ్గా దిగితే ఎంతసేపు హార్ముజ్ జలసంధిది పదే పదే కెలుక్కుంటోంది ఇరాన్. మేము అట్ట చేస్తాం ఇట్ట చేస్తామని చెప్తుంది. నువ్వు మగాడివైతే చేసి చూపించాలి. అమెరికా మీద ఈ రోజు వరకు ఏం పీకలేకపోయింది. అమెరికా వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఖాళీగా ఉన్న బేసుల మీద దాడి చేసి అయిపోయింది అంటుంది. లేకపోతే F-15 కూల్చేసాం, F-35 కూల్చేసాం అంటుంది. కానీ అసలు ఇరాన్కి సంబంధించిన యుద్ధ విమానాలు ఏమైపోయినాయి? ఇరాన్కి సంబంధించిన యుద్ధ నౌకలు ఏమైపోయినాయి? ఇరాన్కి సంబంధించిన సబ్మెరైన్స్ ఏమైపోయినాయి? తుడిచిపెట్టి పారేసామని అమెరికా చెప్తుంటే చూపించుకోలేకపోతుంది. చాటుగా ఎక్కడో దాచిని చూపెట్టి ఎప్పుడు పెట్టారో తీశారో కూడా తెలియని చూపెట్టుకుని బిల్డప్ చేస్తుంది. ఓడిపోతా గెలిచినట్టు బిల్డప్ చేసుకుంటున్నది ఇరాను. గెలుస్తున్నా ఓడుతున్నామన్న ప్రచారంతో తలబట్టుకుంటున్నది అమెరికా, ఇజ్రాయెల్.